ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కడుపులో తిప్పుతున్నట్టుందండి. కూర్చో, నెమ్మదిగా కూర్చో, మెల్లగా. ఏం తిన్నావు నువ్వు? నోరు కట్టేసుకున్నావా? నేనే తినలేదు. ఏమైంది మావయ్య? దూరినట్టుండి కడుపులో పెట్టింది అల్లుడు. మేమేం చేయలేదే. మత్తి లేకుండా మాట్లాడుకురా. ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసుంటారా అని బావగారి ఉద్దేశం అత్తయ్య. ఇప్పుడు ఎన్నో నెల? మొదటి నెలే, జనవరి. నీ ముఖం అంతే. అమ్మా, 7వ నెలలో పడి 7 రోజులైంది బామ్మ. వదినకి గుర్తుంది గాని అత్తయ్య మర్చిపోయింది. 7వ నెలలో కొంతమందికి పురిటి నొప్పులు వస్తాయి. అదృష్టం బాగుంటే తల్లి బిడ్డ బాగుంటారు, లేదంటే గోవిందా హరి. అమ్మా. నోరు మూసుకుంటావా? ఇలాంటి విషయాల్లో తలదూర్చకుండా మిన్నకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే ఉంటే ఎవ్వరికి మంచిది కాదు. అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం రండి. వెళ్లాల్సింది గుడికి. గుడికా? హా? మనం గుడికి వెళితే మీ పిన్ని పరిస్థితి ఏంటమ్మా? అందరం అక్కడికి వెళ్తేనే మంచి జరుగుతుంది. ఏ విధంగా? మీరు ప్రాణగండం నుంచి తప్పించుకోవాలన్నా, దురంధర పిన్ని పరిస్థితి మెరుగుపడాలన్నా, బామ్మ వాళ్ల మనవరాలు త్రినేత్రిని కలవాలన్నా అక్కడికే వెళ్ళాలి. త్రినేత్రి జాడ తెలిసిందా నాయని? తెలిసింది బామ్మ. తాను అమ్మవారి గుడి దగ్గర ఉందని విశాల్ బాబు గారు ఫోన్ చేసి చెప్పారు. వావ్, వదిన గుడ్ న్యూస్ చెప్పేసరికి అత్తయ్య కడుపు నొప్పి కూడా తగ్గిపోయినట్టుంది. అయ్యో లేదల్లుడు, మీ అమ్మ కూడా గట్టెక్కుతుందనేసరికి నా నొప్పి సంగతి మర్చిపోయాను. గుడికే కదా, వెళ్దాం పదండి అత్తయ్య. వెళ్ళినంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయని అనుకోవాలా? అమ్మవారి మీద నమ్మకం లేదని కాదు, పెద్ద మరదలి మాటల్ని నమ్మాలా వద్దా అని. మీ ఇష్టం, మీరిక్కడే ఉండండి. మేమైతే పిన్నిని తీసుకుని వెళ్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.